హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను. ఈరోజు ఎస్పీ వ్లాగ్స్లో వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అండి. వంట అయితే చేస్తున్నాను. టమాటా పప్పు ఇంకా బంగాళదుంప ఫ్రై అయితే కంటిన్యూ అవుతుంది. వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. గ్యాస్ అయిపోయింది అక్కే. గ్యాస్ అయిపోయినట్టుందిగా. ఉందా బండ? అట్లా పెద్దోళ్ళు కాదు, చిన్న అట్లాగే చేస్తున్నాడు. మరి పచ్చిమిరపకాయలు తయారవ్వాలి, బళ్ళారీళ్ళు అవుతుంది. కొనుక్కొచ్చాడు ఏంటి ఏంటి అన్న కాడ లావుగా అవుతుంది బాగా. అవును, పెద్ద కాయలు అయ్యి అసలు తయారవట్లేదు. అసలు అవ్వకుండానే కోసేస్తున్నారు. సరే వెళ్ళి బట్టలకి గంజి పెట్టాలేమో. గంజి కాదు, సబ్బు రాదేవాలా. భోగినాడు వచ్చింది, పట్టుకెళ్ళాలండి. భోగినాడు వస్తే అది కూడా వద్దు అనుకున్నాను. ఎట్లా పట్టుకున్నా తీసింది. అయిపోయింది. ఇంకా వంట చేద్దామని కూర్చున్నానో లేదు, గ్యాస్ బండ్ అయితే అయిపోయింది. ఇక మళ్ళీ గ్యాస్ బండ్ తీసుకొచ్చి బిగించారు. ఇక వంట అయితే చేస్తున్నాను అనమాట. ఈ రోజు వచ్చేసి పప్పు టమాటా అయితే వేద్దామని చెప్పేసి దాన్ని కాంబినేషన్గా ఇంకా బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నాను. టమాటా పప్పులోకి పచ్చిమిరపకాయలు అయితే ఎక్కువైతే వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి టేస్ట్ పరంగా. ఇంకా కరివేపాకు కూడా వెంటనే వేసేసుకోవాలి పచ్చిమిరపకాయలతో పాటు, బాగుంటుంది పప్పు అప్పుడు. పండు ఆడుతున్నావా? ఎరా రాసుకుంటున్నావా? రాసుకో. అదేనా ట్యాబా? రాత్రి తెచ్చావు పండు, అయితే రాడేది అబ్బాయి పండు. ఏ పండు కొంచెం చీపురంటే ఆడపడేసా? మా అమ్మ అడుగుతుంది, చెప్పు. పుంజు కనిపించింది పొద్దున్న, అక్కడ కొబ్బరి చెట్టు దగ్గర ఉంది. శ్రీను వచ్చేసాడా శివాలయంలోకి? శివాలయం నైవేద్యం చెల్లిచ్చేసాడా? రాలే ఇప్పుడు. మామూలుగా సీను నేను చేసేది అంటున్నా. వస్తున్నాడా అంటే అది వరకు వేరే గుడిలోకి వెళ్తున్నాడు అన్నారుగా. ఇది వచ్చేసి మ్యాజిక్ స్లేట్ అండి. ఇక్కడ పండు అయితే కొనుక్కున్నాడు ఈ మ్యాజిక్ స్లేట్ అయితే. హిందీ అక్షరాలు అయితే సరదాగా రాస్తా ఉన్నాడు. పండక్కి ఇక్కడ మాకు బొమ్మలు అయితే పెడతారు, బొమ్మల కొట్లు. అక్కడైతే కొన్నాడు అనమాట పండు. ఇది పండు తీసుకున్నాడు, రాత్రి వెళ్ళి తెచ్చుకున్నాడు అనమాట. దీన్ని ఇట్లా రాయిస్తమే బాగుంది. ఎంత పండు? 150యా? అంతేగా, 150 అండి. ఇది మ్యాథ్స్ చేసుకోవటాకైనా అక్షరాలు నేర్చుకోవటాకైనా అట్లాంటి బాగుంటుంది ఇదైతే. మళ్ళీ అది రఫ్ చేసేయచ్చు. చెయ్యి అట్లా చేస్తారు. ఇదిగోండి అక్కడ డస్ట్బిన్ ఉంది కదా మార్కు, అక్కడైతే టిక్ చేస్తే ఉంది. ఇదిగోండి ఇట్లా అయితే మనం డస్ట్బిన్ లాంటిది ఆ మార్క్ అయితే నొక్కామంటే చక్కగా డిలీట్ అయిపోతుంది మొత్తం. ఇక అట్లా
పిల్లలకైతే మంచి ఉపయోగంగా ఉంది ఇది మటుకి. ఇక్కడైతే బ్యాటరీ అండి, బ్యాటరీ వేసుకోవచ్చు. మనం అయిపోయినప్పుడల్లా తీసుకుని బ్యాటరీ అయితే వేసుకోవచ్చు. ఒకటి ముగ్గేద్దాము, చూద్దాం. బాగుందండి, మంచిదే కొనుక్కున్నాడు పండు. అయితే చక్కగా మనకి పిల్లలకి, చిన్నపిల్లలకైతే మంచిగా ఉపయోగంగా ఉంది ఇది మటుకి. ఈ డిలీట్ బటన్ ఉంది కదా, ఇదైతే నొక్కామంటే ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి బంగాళదుంపల కర్రీ అయితే చేస్తున్నాను. ఎప్పుడైతే ఇక్కడేమో పప్పు టమాటా అయితే వేస్తున్నాను అనమాట. ఈరోజు గురువారం కదండి, నాన్ వెజ్ అయితే తిన్నాము. ఇక అందుకని చెప్పేసి పప్పు టమాటా ఇంకా ఆలూ ఫ్రై. టిఫిన్ చేసాక వాటర్ తాగలేదు పండు, తాగమ్మా. ఎండుమిరపకాయలు ఎండబెట్టినా ఓకే, ఎండుమిరపకాయలు. పప్పు రెడీ, కూర రెడీ చేయాలి. తాతకి పప్పు అంటే భయం అంటున్నా, పప్పు వేసుకోడుగా పండు వాళ్ళ తాత. అన్నం పొయ్యి మీద పెట్టేసేయండి అక్కే. చిచ్చులైనా చిచ్చుబోర్డులైనా మనం సర్పు నీళ్ళు అదే కొంచెం తడిపేసేసి క్లాత్ తుడుచుకోవాలి. బూజు దులుపుకున్నప్పుడల్లా చిచ్చుబోర్డులు కూడా చక్కగా తుడుచుకుంటే బాగానే ఉంటాయి అండి. వాళ్ళకి వీడియోకి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ అండి, బాయ్.